మేమైతే మంత్రాలయం అనమాట. ఇంట్లో కూర్చొని బోర్ కొట్టిద్ది కదండీ! ఎలాగైనా ఆడవాళ్ళకి. అందుకని అందరం కలిసి మా బ్యాచ్ అంతా మంత్రాలయం ఎళ్ళాం. ఇంకా నైట్ 9కి చేరుకున్నాము. ఇంకా మార్నింగ్ నైటే రూమ్స్ తీసుకొని మార్నింగే లేచి రెడీ అయిపోయామనమాట. ఇంక రెడీ అయిపోయి ఇంకా దర్శనానికెళ్ళాము. దర్శనానికెళ్తే త్వరగానే అయిపోయింది. ఒక అరగంటలో. ఇంకా బయటకొచ్చి ఇది తీర్థము, అక్షింతలయి తీసుకున్నాము. ఇంకా ఆటో మాట్లాడుకొని అన్నీ తిరిగామనమాట. ఫస్టేమో వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళాం. తర్వాతేమో గోశాలకెళ్ళాం. చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇంకోట్లేమో లేత దూడ గోశాలలోనే పుట్టి 2 రోజులే అనుకుంటా అయింది. ఎంత బాగున్నదో. అక్కడ మళ్ళీ గుర్రాలు కూడా ఉన్నాయి. గుర్రాలు చూడండి ఎలా ఉన్నాయో తెల్లగా. మళ్ళీ ఏమో అభయ ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉన్నదో అసల. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు. తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన పాదాలనమాట. దాని వెనక సైడు లక్ష్మీదేవిది వెలిసిందనమాట అక్కడే. అక్కడికి కూడా వెళ్లి దండం పెట్టుకొనొచ్చాము. ఇంకా కిందకి దిగి మంత్రాలయం వెళ్ళేసరికి 1 అవర్ అయింది. తిరిగి వచ్చేసరికి ఇంకా. అలాగే ఇంకా ఆ రోజు ఉండిపోయాము. ఇంకా ఎళ్ళకుండా 2 డేస్ ఉన్నామనమాట. ఇంక నదిలో స్నానం చేయడానికెళ్తే పిచ్చుకతో ఆడుకుంటానని ఆయన కూడా ఇచ్చాడు. మా బుడ్డిదేమో చేయి మీద పట్టుకొని ఆడుకుంటుంది. ఇంకా నైట్ అయ్యేసరికి లైటింగ్స్‌తో చాలా బావుంటది కదా! అంతా గుడి కూడా. ఇంకా రాముడిది, ఆయనది మొత్తం అంటే చూసి తిరిగి వచ్చామనమాట. మీరైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బాయ్.